2025 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత వెనెజువేలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో దాదాపు 11 నెలల తర్వాత అజ్ఞాతం వీడి తొలిసారిగా బయటకు వచ్చారు. నార్వేలోని ఓ హోటల్ వద్ద తన కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి మచాడో బహిరంగంగా కనిపించారు. ఈ నేపథ్యంలో ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ నినాదాలు చేశారు. మచాడో కూడా మద్దతుదారులకు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఓస్లోలో నోబెల్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన కొన్ని గంటలకే ఈ పరిణామం జరిగింది. బుధవారం జరిగిన ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల ప్రధానోత్సవానికి మచాడో హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆమె స్థానంలో మచాడో కుమార్తె అనా కరోలినా సోనా ఈ అవార్డును అందుకున్నారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడంపై ఓ ఆడియో సందేశాన్ని పంపిన మచాడో ఇది వెనెజువేలా ప్రజల బహుమతిగా అభివర్ణించారు. తన్ను ఓస్లోకు చేర్చడానికి ఎంతోమంది తమ ప్రాణాలు పణంగా పెట్టారని వారందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు.